హాయ్ అండి, వెల్కమ్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ టొమాటో క్యాప్సికమ్ చట్నీ తయారీ విధానాన్ని మీకు నేను చూపించబోతున్నాను. టొమాటో క్యాప్సికమ్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: 5 క్యాప్సికమ్, 3 టొమాటోస్, రుచికి సరిపడ పచ్చిమిర్చి, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, పోపు దినుసులు, 1 స్పూన్ పచ్చిపప్పు, 2 స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ నువ్వులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిని బాగా వేడెక్కనివ్వాలి. కళాయి బాగా వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ని కాగనివ్వాలి. ఆయిల్ బాగా కాగాక అందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ సిమ్లోనే పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఇవన్నీ వేగుతూ ఉండగా చివరిలో మనం నువ్వులు వేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరనివ్వాలి. తరువాత అదే కళాయిలో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా వేగే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా వేగాక అందులో టొమాటో ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక అందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. టొమాటోలన్నీ మగ్గేంత వరకు మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో టమాటాలు మగ్గాయో లేదో మూత తీసుకొని చూస్తూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేయాలి. మగ్గిందో లేదో ఒకసారి మూత తెరిచి చూసుకుందాం. మొత్తం పూర్తిగా మగ్గిపోయాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మగ్గపెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే మొదట సాల్ట్ నేను కొంచెమే వేసాను, మళ్ళీ తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా మనం స్మూత్గా కాక కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం పోపు పెట్టుకుందాం. మళ్ళీ పోపుకి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి బాగా వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులన్నీ వేసుకుందాం. వీటన్నిటిని బాగా వేగనిద్దాం. ఇవన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో క్యాప్సికమ్ చట్నీని ఇందులో వేసుకుందాం. ఇదంతా బాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చివరగా ఇందులోనే కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన టొమాటో క్యాప్సికమ్ చట్నీ రెడీ. ఈ చట్నీని మీరు వేడివేడి అన్నంలోనైనా, దోశలో అయినా, ఇడ్లీలో అయినా తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.